ప్రభువును మన రక్షకుడును అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్ఠ నామాన్న మీ అందరికీ శుభాలు వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన వాక్య ధ్యానము సామెతల గ్రంథం 23వ అధ్యాయము 29వ వచనంలో ఉన్న వాక్య భాగాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. బైబిల్ గ్రంథం ఉన్నవారు తప్పక తీసి చూడండి, నేను చదువుతూ ఉన్నాను. సామెతల గ్రంథం 23వ అధ్యాయము 29వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖం, ఎవరికి జగడాలు, ఎవరికి చింత, ఎవరికి హేతువు లేని గాయాలు, ఎవరికి మందదృష్టి. ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈ వచనాన్ని మనం చదువుతున్నప్పుడు ప్రతి మాటకు ఒక ప్రశ్న మార్కు అక్కడ ఉంది. అంటే ఇవన్నీ ప్రశ్నలు. ఈ ప్రశ్నలకు జవాబు మనం తెలుసుకోవాలి. దేవుని బిడ్డలారా, రాయబడింది ఎవరికి శ్రమ, ఎవరికి శ్రమ. శ్రమలు రావడానికి గల కారణం ఏమిటి? దేవుడే శ్రమలను ఇచ్చాడంట అందామన్నా. దేవుడు శ్రమలు ఇచ్చాడని అందామా? దేవుడు మనల్ని బాధ పెట్టేవాడు అంటారా? మనం మేలు చేసేవాడా? ఏమండి, దేవుడు మనకి మేలు చేసేవాడే. దేవుని బిడ్డలారా, కొన్ని శ్రమలు మనం చేసే పనులు, మన నడవడిక, మన ప్రవర్తన ఫలితంగా వచ్చేవి కొన్ని శ్రమలు ఉన్నాయి. దేవుని బిడ్డలారా, మనం మంచి చేస్తే ఖచ్చితంగా మనకి మంచి జరుగుతుంది అని బైబిల్ చెప్తూ ఉంది. నాకు కొంచెం ఎక్కడ ఉందండి అనవచ్చు. ఏది ఎత్తుతామో అదే కోస్తాం అని దేవుని వాక్యం చెప్తుంది. మీరు మంచిని ఎత్తితే మంచే కోస్తారు, చెడు ఎత్తితే చెడునే కోస్తారు. దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న ప్రియ సోదరుడా, ఈ వాక్యంలో దేవుడు వాక్యం ద్వారా నీకు తెలియపరుస్తున్నాడు. శ్రమలకు కారణం ఏమిటి? శ్రమలు ఎక్కువైపోయినాయండి అని నువ్వు అంటున్నావేమో. అసలు ఇన్ని శ్రమలకు కారణం ఏమిటో నువ్వు తెలుసుకోవాలి. నేను అంటాను, మన విధి విధానాలు, మన పనులు, మన క్రియలు కొన్నిసార్లు మనకు శ్రమలు తెచ్చిపెడతాయి. దేవుని బిడ్డలారా, మీకు ఒక ఉదాహరణ తీసుకొస్తాను. ఒక వ్యక్తి తన జీవితంలో భార్య, బిడ్డలు, కుటుంబం కలిసి చక్కగా ముందుకు సాగుతూ ఉన్నారు. అయితే ఆయనకు ఒక ఆలోచన కలిగింది. ఏమిటి అంటే, నేను ధనికుడిని అయిపోవాలి, సంపన్న పరుని అయిపోవాలి, ఏం చేయాలి? ఆలోచన కలిగింది. నేను అంటాను, మంచి చేయడం అది ఎప్పుడూ కష్టంగా అనిపిస్తుంది. మోసం చేయడం సులువుగా అనిపిస్తుంది. ఇతను అనుకున్నాడు, ఇలా ఉంటే ఎప్పటికీ సంపాదించలో, ఏదో మోసం చేద్దామని మోసం చేసి ధనాన్ని కూడబెట్టాడు, దాచిపెట్టాడు, పోగు చేశాడు. అయితే ఆ వ్యక్తి ఆ మోసం చేసి సంపాదించాడు. అది వారి జీవితంలో అనుభవించే సమయం, లేకపోతే ఆ సమయానికి వచ్చినప్పటికీ ఏది వాళ్ళ దగ్గర లేదు. అంటే మీరు వింటున్నది వాస్తవమే. ఒక గవర్నమెంట్ ఉద్యోగి తీసుకోకూడని లంచాలు తీసుకుని అండి చాలా కూడబెట్టాడు. చాలా ఇతరుల పట్ల
కర్కశంగా ఉంటూ చాలా కూడబెట్టాడు, చాలా దాచాడు. అంటే వారి ఇంట్లోనంట సిఐడి రైడ్కి వెళ్ళినప్పుడు కొన్ని కోట్ల కట్టలు దొరికాయంట. అయితే ఒకరోజు ఆయన చేసిన మోసం బయటపడిపోయింది అండి. ఆయన కష్టపడింది కూడా పోయింది, అతను కష్టపడింది పోయింది, అలాగే అతను అన్యాయం చేసి సంపాదించి కూడా పోయింది మొత్తం. చివరికి పిల్లలు కుటుంబం రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి వారికి ఏర్పడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం ద్వారా మీకు తెలియపరుస్తున్నాను, మన క్రియలు సరిలేకపోతే మనం శ్రమల్లో పడే ప్రమాదం ఉంది. చూద్దామా దేవుని వాక్యం వెలుగులో? హబక్కూకు గ్రంథం బైబిల్ ఉన్నవారు తీసుకోండి. హబక్కూకు గ్రంథం, ఇందులో 2వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుంటున్నాం. బైబిల్ ఉన్నవారు తీసి చూడండి. తనకు అపాయం రాకుండానట్లు తన నివాసమును బలపరుచుకుని తన ఇంటి వారి కొరకై అన్యాయంగా లాభం సంపాదించువానికి శ్రమ. అది ఎంత చక్కగా చెప్పాడండి దేవుడు. ఎవరికి శ్రమ అంటే స్వార్థపరుడు అని చెప్పాలేమో ఈ మాట చదువుతున్నప్పుడు. తనకు అపాయము రాకుండానట్లు అంటే ఏ లోటు లేకుండా ఉండుట కొరకు ఏం చేశాడట? తన నివాసము బలపరుచుకుని, అంటే తన కుటుంబాలకి వాళ్ళకి ఏ లోటు లేకుండా చూడడం కొరకు, తన ఇంటి వారి కొరకై అంటే తన బిడ్డల కొరకు, తన కుటుంబం కొరకు అన్యాయముగా లాభము సంపాదించువానికి శ్రమ. స్పష్టంగా దేవుడు చెప్తున్నాడు. నేను అంటాను, ఇటువంటి సంపాదన నీ జీవితంలో ఉంటే దాన్ని విడిచిపెట్టు. ఎందుకంటే ఆ సంపాదన అన్యాయంగా నువ్వు సంపాదించే సంపాదన ఎప్పటికీ నీ పతనాన్నే కోరుతుంది. అది లాభకరం కాదు, అది శ్రేయస్కరం కాదు, అది నీకు క్షేమాన్ని ఇచ్చేది కాదు, అది ఎప్పటికీ నీ పతనాన్నే కోరుతుందని దైవ వాక్యం సెలవిస్తూ ఉంది. అది నీకు శ్రమ అని చెప్తుంది దేవుని వాక్యం. ఈ వాక్యం వింటున్న ప్రియ సోదరుడా, అన్యాయంగా వచ్చిన వచ్చుబడి అది నీ పతనాన్ని కోరుతుందని దేవుని వాక్యం చెప్తూ ఉంది. అయినప్పటికీ కొంతమందికి ఏమిటంటే ఇటువంటి వాక్యాలు విన్నా ఎవరు చూసొచ్చారులే, ఏమవుద్దులే, ఎందరో మోసం చేస్తున్నారు అందులో నేను, ఎందరో అన్యాయం చేస్తున్నారు అందులో నేను ఒకడిని, ఏమవుద్ది అనుకుంటారు. కానీ మనుషులను మోసగించవచ్చు, మనం మనుషులను మభ్యపెట్టవచ్చు, కానీ పరబంధు దేవుణ్ణి మనం మభ్యపెట్టలేం కదా, ఆయన కళ్ళని మనం ముయ్యలేం కదా. ఆయన కనులంట మరి స్పష్టంగా నీ హృదయాన్ని చూస్తున్నాయి, నిన్ను పరిశీలిస్తూ ఉన్నాయి, నిన్ను అబ్జర్వ్ చేస్తున్నాయి, నిన్ను గమనిస్తూ ఉన్నాయి అన్న సత్యాన్ని నువ్వు మర్చిపోవద్దు. ఎవరు చూసి వచ్చారు, ఎవరికి దొరకలేదు కదా అనుకుంటున్నావు. నేను అంటాను, నువ్వు ఎంత అన్యాయంగా సంపాదించి దాచిపెట్టి నీ బిడ్డలకు ఇచ్చినా, వారు ధనికులుగా పేరు ప్రతిష్టలు ఈ లోకంలో కలిగి ఉన్నా, కానీ దానివల్ల వారికి మేలు కంటే కీడే కలుగుతుందని దేవుని వాక్యం చెప్తూ ఉంది. మార్చుకుందామా ఇట్టి అన్యాయమైన సంపాదన? ఈ రోజున ఏముండి చెప్పండి, అన్యాయమైన సంపాదనలు ఏమున్నాయి చెప్పండి అని అడిగేవారు లేకపోలేదు. అన్యాయమైన సంపాదనలు కోకోలలుగా ఉన్నాయి. ప్రతి దానిలోనూ మోసమే కదా అంటే, ప్రతి దానిలోనూ మనుషులను ఎదటి వారిని మోసం చేస్తూ బ్రతుకుతున్నాం కదా. అవండి ఎంత భయంకరమైన పరిస్థితులు నేటి కాలం. ప్రతి చిన్నదానిలోనూ మోసం చేస్తున్నారు. అంటే ఉదాహరణకు నేను
ఒక చేపల మార్కెట్కి వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఒక ఆయన ఒక చేప చూపించాడు. దాని రేట్ అడిగాను. ఆయన ఒక 300 400 చెప్పాడు. నేను ఒక 200కి అడిగాను. ఇవ్వనన్నాడు. సరే 250 అని చెప్పి ఒక 50 రూపాయలు పెట్టాను. సరే అన్నాడు. ఈలోపు ఏం జరిగిందంటే, సరే చేప తీసి నాకు ముక్కల కింద కొడతాకి తీసుకున్నాడు. కానీ అక్కడికి వెళ్ళేలోపు నా చేప పెద్ద చేప చిన్న చేప అయిపోయింది. నాకు అర్థం కాలేదు. ఇదేనా నేను కొన్నదే, ఇంత చిన్నగా అయిపోయింది, ఇంత చిన్న వచ్చింది ఏంటి అని ఆలోచన కలిగి ఉన్నాను. కానీ ఎవరిని అడగలేని పరిస్థితి అది. అయితే నేను గమనించలేదు, కానీ నా పక్క వ్యక్తి గమనించాడు. ఆ వ్యక్తి నా దగ్గరికి నేను తిరిగి వస్తుంటే నన్ను ఆపి ఈ విధంగా చెప్తున్నాడు, ఏమండి మీరు తీసుకున్నది పెద్దదే కదా, మీరు అక్కడికి వెళ్తల్లోకి ఏం చేశాడంటే మీరు తీసుకున్న చేపను తీసుకెళ్ళి ఆ బుట్టలో వేసేసుకుని ఆ డబ్బాలో వేసేసుకుని చిన్న చేప తీసుకొచ్చి అక్కడ పెట్టేశాడు. అది నేను చూశానండి అన్నాడు. చూడండి, ప్రతి దానిలో మోసం అండి. ప్రతి చిన్నదానిలో కూడా మోసం చేసేవారు ఈనాటి కాలంలో ఎక్కువైపోయారు. కానీ దేవుని వాక్యం ఏమంటుంది అంటే, అన్యాయముగా లాభం సంపాదించేవానికి శ్రమ అని దేవుని వాక్యం స్పష్టంగా తెలియపరుస్తూ ఉంది. కానీ ఇటువంటి వాక్యమునైనా మోసం చేయడం మానేసి మేలు చేయడం ప్రారంభించు. చూడండి, ఒకటి ఇంకెవరికి శ్రమో చూద్దాం. చూడండి, హబక్కూకు గ్రంథంలోనే ఓ మాట రాస్తుంది. 2వ అధ్యాయము 6వ వచనాన్ని చూద్దాం. 6వ వచనం, తనది కాని దాన్ని ఆక్రమించి ఆయా అభివృద్ధి పొందువానికి శ్రమ. అండి, ఎవరికి శ్రమట? తనది కాని దాన్ని ఆక్రమించుకున్న అభివృద్ధి పొందిన వానికి శ్రమ. ఎవరికి శ్రమలో? పక్కోడు దోచుకునేవాడికి శ్రమ. తనది కాదని తెలిసినా దోచుకుని ఆక్రమించి అన్యాయం చేసి లాక్కుని సంపాదించి కూడబెడితే అది నీకు మేలు కాదు, అది నీకు శ్రమలే తీసుకొచ్చి పెడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న ప్రియ సోదరుడా, అంటే నీకు దేవుడు నీకు ఏది అవసరమో అది నీకు ఇస్తాడు. కానీ పక్కవాడిది లాక్కునే తత్వం చూశారు, అది ఎవరిదో తెలుసా? అది లక్షణం ఎవరిదంటే సాతాను సంబంధులు. సాతాను యొక్క ఒక లక్షణం అది. పక్కవాడిది దాని కొరకు ఆశపడేరా, పక్కవాడి దాని కొరకు లాక్కోవడం, ఆక్రమించడం. అండి, దేవుని బిడ్డల ఈరోజు సమాజం కూడా తనకున్న దానిలో తృప్తి పడడం మానేసింది. పక్కవాడిని చూసి ఆడవడం, వాడుకుందని నీకు లేదని బాధ. పక్కవాడు దాని కొరకు, వాడు కలిగి ఉన్న దాని కొరకు ఆరాటపడటం ఎంత భయంకరమైన పరిస్థితులు చూడండి. బైబిల్ గ్రంథంలో కూడా నాబోతు ఉన్నాడు ఒక ఆయన భార్య ఉంది యెజబెలు. వీళ్ళ జీవితాన్ని మనం చూస్తే, వాళ్ళ జీవితాన్ని మనం గమనిస్తే, వాళ్ళు భర్త పక్కవాడు పొలాన్ని చూసి ఆశపడ్డాడు, ఆ పొలం నాకు కావాలి అని. భార్య ఏం చెప్పాలి? ఏమంటే అది మంద కాదు కదా, మనకున్నదే బోల్డ్ ఉంది, ఇంకెందుకు అనాలి. నువ్వు ముఖాన్ని వికారంగా పెట్టకు, నువ్వు ఇబ్బంది పడకు, ఆ పొలం కూడా నీదైపోద్ది. భార్య కూడా చూడండి ఏం చేసింది అంటే, ఆ పొలము కలిగిన వాడిని చంపించి అంటే ఆక్రమించటానికి వాళ్ళు పూనుకున్నారు.
చివరికి ఏం జరిగింది చెప్పండి? కాబట్టి ఆ అన్యాయం చేసి కూడబెట్టారు వాళ్ళు. యెజబెలు, నాబోతు సంపాదించారు. కానీ చివరి వాళ్ళు మరణం చూస్తే చాలా భయంకరమైన మరణాన్ని పొందారు వాళ్ళు. కాబట్టి దేవుని బిడ్డలారా, నేను అంటాను, అందుకనే పక్క వాళ్ళు దాని గురించి ఆరాటపడకు. నీకున్న దానిలో తృప్తి కలిగి నువ్వు బ్రతుకో. ఎవరికి శ్రమలంటే పక్కోళ్ళలాగా నేను ఎందుకు లేను, వాళ్ళలాగా నేను ఎందుకు సంపాదించలేదు, వాళ్ళలాగా నేను కూడబెట్టలేదు, వీటి గురించి ఆరాటపడి వీటి కోసం చేయకూడని పనులు చేసి వీటి కోసం అండ్ అనేక దేవునికి వ్యతిరేకమైన నడవడికను కలిగి నీ శ్రమలను కొని తెచ్చుకుంటున్నావు. అయితే దేవుని వాక్యం ద్వారా ఇటువంటి వారికి శ్రమ అని దేవుని వాక్యం సుస్పష్టంగా మనకి తెలియపరుస్తూ ఉంది. సరే, ఇంకొక మాట చూద్దాం. చూడండి, ఎవరికి శ్రమ. హబక్కూకు గ్రంథమే చూడండి, 2వ అధ్యాయం 6వ వచనాన్ని మరొకసారి చదువుతూ చూడండి. తాకట్టు సొమ్మును విస్తారముగా పట్టుకుని వానికి శ్రమ. అది ఏంటండి? తాకట్టు సొమ్మును అంటే తాకట్టు పెట్టిన సొమ్ములను విస్తారంగా పట్టుకుని వానికి శ్రమ. అంటే ఇంకా బాగా చెప్పాలంటే అధికమైన వడ్డీలు. ఇంకా మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే అంటే ఇతరులను బాధ పెట్టి ఇతరులను ఏడిపించి నువ్వు సంపాదించే డబ్బు అది మీకు మేలు కోరదు. దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని మనం గమనించాలి. ఈరోజు చాలామంది అంటే భయంకరమైన అంటే ఇతరులదు అంటే వాళ్ళు అవసరాన్ని కొంతమంది దాన్ని అవకాశంగా తీసుకుంటున్నారు. ఇతరుల అవసరం అది నీకు అవకాశంగా తీసుకుంటున్నారు. ఒక వ్యక్తి ఈ మధ్యకాలంలో ఒక వ్యక్తి కలిశాడు నన్ను. ఆ వ్యక్తి ఇలా చెప్తున్నాడు, నాకు 10,000 అవసరమైనాయండి, అయితే ఎవరు నాకు ఆ సమయంలో ఇవ్వలేకపోయారు, ఒక లోన్ ద్వారా నేను తీసుకున్నాను. అయితే ఆ యాప్ తీసుకున్నప్పుడు ఆ లోన్ తీసుకున్నప్పుడు వాళ్ళు చెప్పాడంట 10,000 ఇంత టైంలో కట్టాలి, ఇన్ని వాయిదాల కింద కట్టాలని. ఓకే అన్నాడు ఆయన. కానీ కట్టే టయానికి మొత్తం అంతా కట్టిన సొమ్ము అంతా లెక్కేస్తే 10 రూపాయలు వడ్డీ పడిందంట. 10 రూపాయలు వడ్డీ. ఏమండి? అయితే ముందు అతను 10 రూపాయలు వడ్డీ అని చెప్పి మనకు చెప్పి తీసుకుంటే అది ఒక అంత విచారమైన భావం కాదు. కానీ అతను వడ్డీ గురించి కానీ వాటి గురించి ఏమీ చెప్పకుండా మీకు సులువుగా ఇవ్వబడుతుందండి. ఒక 5 నిమిషాల్లో మీకు 10,000 మీ అకౌంట్లో ఉంటాయి, మీకు సులువుగా లోన్ ఇవ్వబడుతుందండి. మీకు ఏ కాగితాలు అవసరం లేదు. ఈ మధ్య చెప్తున్నారు, మీరు ఏ కాగితాలు అవసరం లేదు, మీరు ఒక్క అప్లికేషన్ పూర్తి చేయక్కర్లేదు, మీ ఫోన్లో లోన్ అని కొడితే 15 నిమిషాల్లో మీకు మీ డబ్బులు మీ అకౌంట్లో ఉంటాయండి. మనం అమాయకులైన ప్రజలు కొంతమంది దాని పూర్తి అర్థం తెలుసుకోకుండా ఏం చేస్తున్నారంటే వాళ్ళు చెప్పింది తీసుకుంటున్నారు అవసరాన్ని బట్టి. ఈ అవసరాన్ని వాళ్ళు అవకాశంగా మలుసుకుని మనుషులను చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఒక వ్యక్తి ఈ మధ్యకాలంలో అండ్ ఎవరో నేర్పించారట ఈ బెట్టింగ్ ఆడటం అనేది. ఆడాడు, కొన్ని లక్షలు, అదో వ్యసనంగా మారిపోయింది ఆయనకి, కొన్ని లక్షలు కోల్పోయాడు. అయితే ఆ లక్షలు అప్పు తీర్చడం కోసం లోన్ తెచ్చాడు. ఈ లోన్ తెచ్చిన వారు ఊరుకోరు కదా, వీళ్ళు వెంటబడుతున్నారు. ఇంకేం చేయాలో తెలియక అప్పులు తీర్చలేక బలవంత మరణానికి పాలు పొందాడు. ఎంత ఇచ్చారు అండి. దేవుని బిడ్డలారా, ఇతరులు అండి వారి ఇంకో మాట, ఇది కఠిన మాట ఏమో ఉండొచ్చు కానీ వాడక తప్పట్లేదు.
ఇతర చావు పైన నువ్వు వ్యాపారం చేస్తే, ఇతర జీవితాలపైన నువ్వు వ్యాపారం చేస్తే, సంపాదిస్తే ఆ సంపాదన నీకు మంచిది కాదని, అటువంటి వారికి శ్రమని దేవుని వాక్యం సుస్పష్టంగా మనకి తెలియపరుస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న ప్రియ సోదరుడా, ఒకసారి ఆలోచన చేయండి. ఎవరికి శ్రమ? చూడండి, ఇంకొక మాట మనం చూద్దాం. హబక్కూకు గ్రంథమే 2వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుదాం. తన పొరుగువారి మానము చూడవలనని ఘోరమైన ఉగ్రతను కలిపి వారికి తాగనిచ్చి వారిని మత్తులుగా చేయి వారికి శ్రమ. ఎవరికి శ్రమ అంటే ఇతరులకు త్రాగనిచ్చి వారిని మత్తులుగా చేయి వారికి శ్రమ. కొంతమందికి వ్యసనాలు అలవాటు చేయడానికి ప్రయత్నం చేస్తారు. వ్యసనాలు వారిని బానిసలుగా చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళకి శ్రమని దేవుని వాక్యం చెప్తూ ఉంది. ఈ రోజున చాలామంది బానిసలైపోతున్నారు, మత్తుకు బానిసలు అవుతున్నారు, డ్రగ్స్కు బానిసలు అవుతున్నారు, త్రాగుడుకు బానిసలు అవుతున్నారు, వీటన్నిటికి బానిసలైపోతున్నారు. దీనికి కారణం ఏమిటి అంటే కొంతమంది వారి స్వలాభం కొరకు, సంపద ఆర్జన కొరకు ఇతరుల నాశనంలోకి నడిపిస్తున్నారు. అటువంటి వారికి శ్రమని దేవుని వాక్యం స్పష్టంగా తెలియపరుస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న ప్రియ తల్లి, ప్రియ సోదరుడా, నీ వల్ల ఇతరులకు మేలు కలగాలి తప్ప నీ వల్ల ఇతరులకు వారిని ఇబ్బందికరంగా నువ్వు ఉండకూడదని, ఇతరులకు ఇబ్బందికరంగా నువ్వు ఉండకూడదని ప్రభువు పేరట మీకు తెలియపరుస్తూ ఉన్నాను. చూడండి, మరొక మాట మీకు చూపించి నేను వాక్యాన్ని ముగిస్తాను. చూడండి, ఇక్కడ ఎంత స్పష్టంగా హబక్కూకు గ్రంథంలో దేవుడు రాయించాడో. చూడండి, జకరియా గ్రంథంలో కూడా మనం చూస్తే 11వ అధ్యాయము 17వ వచనాన్ని చూస్తే, మందను విననాడు పనికి మాలిన కాపరికి శ్రమ. ఎవరికి శ్రమ అంటే మందను. ఈ మాట చదవగానే మనం ఏం ఆలోచనలోకి వచ్చేస్తామంటే ఇది సేవకుల గురించి చెప్పిన మాట ఉండొచ్చు. కానీ మంద అంటే ఒక సంఘమని మాత్రమే కాదు, నిన్ను నమ్ముకున్నవారు అని అర్థం. నిన్ను నమ్ముకున్నవారు లేక నీ యందు ఆకాంక్ష కలిగి ఉన్నవారు అని అర్థం. మందను విడనాడు పనికి మాలిన కాపరికి శ్రమ. మందను విడనాడు పనికిమాలిన కాపరికి శ్రమ అంటే బాధ్యతలను విడిచిపెట్టే వాళ్ళకి శ్రమ అని చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీ బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తున్నావా? నీ బాధ్యతలు, భర్తగా నీ బాధ్యతను నిర్వర్తిస్తున్నావా? నీ కుటుంబం పోషణకరంగా, నీ కుటుంబ పోషకకర్తగా నువ్వు ఉన్నావా? నీ భార్య, అమ్మ, నీకు ఇవ్వబడిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తున్నావా? లేక నీ బాధ్యతను విడినాడి నీ ఇష్టానుసారంగా మీకు బ్రతికితే మీకు శ్రమని దేవుడు తెలియపరుస్తున్నాడు. ఈ వాక్యం ద్వారా వింటున్న ప్రియ శ్రోతలారా, ప్రియ దేవుని బిడ్డలారా, ఇట్టి శ్రమలకు ఇప్పుడు చెప్పండి, ఇది దేవుడు కారణమా? ఈ శ్రమలకి మీరు కారణమా? ఎవరు కారణం అంటే అంటాను, ఇప్పుడు నేను చదివిన ఈ మాటలన్నిటికి కారణం ఎవరంటే మనంతట మనం తెచ్చిపెట్టుకుంటున్నాం కొన్ని శ్రమలను, కొన్ని ఇబ్బందులను, కొన్ని అలజడులను, కొన్ని గందరగోళాలను, శ్రమలను కొని తెచ్చుకుంటున్నాం కొన్నిసార్లు. దేవుని బిడ్డలారా, అందుకనే మనము చాలా ఏదైతే వాక్యం వింటున్నామో
ఆ వాక్యానికి అనుగుణంగా మన జీవితాన్ని మలుచుకోగలగాలి. అప్పుడు మనము ఇటువంటి శ్రమలకు లోను కాకుండా, ఇటువంటి శ్రమలలో పడిపోకుండా మనం నీతిగా బ్రతకగలం. అట్టి కృప దేవుడు మీకు ఇవ్వాలని ప్రభు పేరట మీకు తెలియపరుస్తూ దేవుడి మాటలను ముగిస్తున్నా. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూయండి, ప్రార్థన చేద్దామండి. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, మహిమ కలిగిన దేవానికి వందనాలు. ప్రభువా, వాక్యము నీది, నేను నీ వాడను. ప్రభువా, నిజమే ఎవరికి శ్రమ అనే విషయంలో నిజమే అన్యాయంగా సంపాదించువానికి శ్రమ, అన్యాయంగా కూడబెట్టువాడికి శ్రమ. ప్రభువా, అవునయ్య, మాకు తెలియపరిచావు నాయన. మేము అట్టివారుగా మేము ఉండకుండా మేము ఆశీర్వాదానికి ప్రభువా కారకులుగా, ఆశీర్వాదం పొందుకోవడానికి ప్రభువా మేము అట్టి ఆశీర్వాదానికి ప్రభువా మేము అనుకూలంగా మేము ఉండటానికి నీ కృప దయచేయండి. ఎవరైతే విన్నారో ప్రభువా, వారిని కొన్న శ్రమల నుండి వారిని విడుదల తీసుకురండి. వారికి శాంతి, సమాధానం, నెమ్మది, సంతోషం అనుగ్రహించి మేలు చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఈ పరిచర్య మీకు ప్రోత్సాహకరంగా, మీ ఆత్మీయ జీవితాలకు ఇది బలపరిచే విధంగా ఉంటే తప్పకుండా మీరు ఒక చిన్న ఫోన్ కాల్ చేయండి. మీకు ఫోన్ కాల్ ద్వారా ఈ పరిచర్య ఇంకా ప్రోత్సహించబడుతుంది. అలాగే మీకు ఏ ప్రార్థన అవసరం ఉన్నా మీ కొరకు మేము ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. తప్పకుండా మీతో కలిసి ప్రార్థన చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. తప్పకుండా మీరు ఫోన్ చేయండి, మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.